నీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా, నిన్ను ఎంతమంది మోసం చేస్తూ ఉన్నా, ఎంతమంది నిన్ను దోషిగా దూషిస్తూ ఉన్నా, దుర్భాషలు ఆడుతూ ఉన్నా, ఎంతమంది నిన్ను తక్కువ అంచనా వేస్తూ ఉన్నా, అలాగే తొక్కేయాలని చూస్తూ ఉన్నా, అన్నీ భరించాలి. వాళ్ళకి కాలమే సమాధానం చెబుతుంది. ఇక వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అప్పుడు నీకే అర్థమవుతుంది కాలానికి ఎంత అద్భుతమైన శక్తి ఉందో అని. ఓపికతో ఉండాలి అంతే. మీరు అనుకున్న లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ ఉండండి. తప్పకుండా జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోతారో వారే జీవితంలో అన్నీ కోల్పోయిన వారవుతారు. ఇక ధైర్యాన్ని ఎవరైతే కోల్పోతారో వారు మాత్రం దారిద్ర్యాన్ని వెంటబెట్టుకొని తిరుగుతూ ఉండేవారు. గుర్తుంచుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఒక్కొక్క మనిషికి నారాయణుడు ఆ మనిషి ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా సరే, ఉన్నత వ్యక్తిత్వం అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడికి ఇక వారికి కష్టాలు పెడుతూ ఉంటాడు. అంటే వారేదో పూర్వజన్మలో పాపం చేశారని కాదు. మీరు అలా అనుకుంటే త్రేతాయుగంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు అంటే అది తన పూర్వజన్మ పాపం అంటే ఎలా? అది నిజం కాదు. శ్రీరాముడికి వనవాసం వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు అంటే అది తన పూర్వజన్మ కర్మ కాదు, అది కైకేయి కోరిక. ఇలాగే జీవితంలో కొన్నిసార్లు మన ప్రమేయమే లేకుండా మనం శిక్షించబడుతూ ఉంటాం. ఇక అది అనివార్యం. అవతార పురుషులకి, మహానుభావులకి, సజ్జనులకి నారాయణుడు కష్టాలు ఎందుకు పెడతాడు అంటే వాళ్ళు తాము తట్టుకొని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి. నారాయణుడు కష్టాలు పెడతాడు. ఒక మంచి మనిషి కష్టాలు అనుభవిస్తున్నాడు అంటే ఏదో పాపం చేసి ఉంటాడు అని వంకర మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంచివాడు నీ యొక్క మాట కారణంగా ఏడ్చాడు అంటే ఆ పాపం, ఆ ఉసురు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కర్మను ఎంత దారుణంగా ఉంటుంది అంటే అది తప్పక అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మాట అదుపులో ఉన్నవాడే మహానుభావుడవుతాడు. వారికి మీరు సాయం ఏమీ చేయనవసరం లేదు. వారు ఆశించరు కూడా నీ దగ్గర. కనీసం ఒక మంచి మాట, ఒక మంచి ఓదార్పుగా మాట్లాడితే చాలు. తప్పకుండా అది పుణ్యం చేకూరుస్తుంది, వారికి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అంతకు మించిన పుణ్యం లేదు, జీవితంలో మరెక్కడా దొరకదు కూడా. ఒక మంచి మనిషి, ఒక గొప్ప వ్యక్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడు అంటే అది అతని పాపం లేదా పుణ్యం అంటూ అతని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైన పద్ధతి కాదు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలి అంటే ఒక్కటే మార్గం. ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు. ఆయా ఘట్టాలలో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటాను. నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోవడం, అలాగే దీనిని మించిన బాధ మరొకటే ఉండదు. అవునా కాదా? నిజమే కదా? ప్రస్తుతానికి ఓటమే నీ చిరునామా అయ్యి ఉండవచ్చు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉంది కదా. ఉన్నత చదువు లేకపోవచ్చు, కానీ మంచి గుణం ఉంది కదా. ధైర్యంగా ఉండాలి. అది ఉంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. ఈ లోక తీరును బట్టి పద్ధతి మార్చుకోవాలి. నడవడికను బట్టి నడవడిక మార్చుకోవాలి. మన తప్పును వేలెత్తి చూపిస్తారు, వాళ్ళ తప్పులు మాత్రం సమర్థించుకుంటారు.
ఈ లోకం తీరు ఎప్పటికీ మారదు. నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నిర్ణయం మాత్రం నీదే. అర్థమైందా? కొన్ని బంధాలను దాటి గర్జించినప్పుడే ఆత్మవిశ్వాసం స్థిరపడుతుంది. ఎప్పుడూ ఒకేలా ఉండిపోతే ఎలా చెప్పండి? మీరే ఆలోచించండి. అలా ఉండకూడదు. బ్రతుకు బరువైంది అంటే బలమైన కారణాలు కూడా గుండెను తాకి ఉంటాయి. బాధనైతే భరించాలి, ఇక కష్టాలనైతే ఎదిరించాలి. అంతేకాని జీవితాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు, నాశనం చేసుకోకూడదని తెలుసుకోండి. ఓర్చుకోవడం తెలిస్తే జీవించడం అదే నేర్పిస్తుంది. మనసుకి మించిన తీర్పు లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. ఇక ధర్మం కోసం మొదలయ్యే ప్రతి సంఘర్షణ కూడా ఒక చరిత్ర మాత్రమే అవుతుంది. ధర్మం అంటే ఇలానే ఉంటుంది మిత్రమా. భరించే వారికి క్షమించే అధికారం ఉంటుంది. తప్పునైతే క్షమించు, నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకు. మంచిగా ఉన్న వారితో మంచిగా, చెడుగా ఉన్న వారితో చెడుగానే ఉండాలి. ఇక ఇదే ధర్మం. అర్థమైందా? అర్థం చేసుకొని నడువు. మనుషులు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, ఇక అవసరం తీరాక ఆడుకుంటారు. ఇదే ఇప్పుడున్న లోకం తీరు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక నీ జీవితాన్ని మంచిగా మలుచుకోవాలంటే ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎలాంటి సందర్భంలోనైనా ఈ సమాజంలో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలంటే ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ వదలకూడదని తెలుసుకో. విన్నారు కదా అండి. ఈ మంచి మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.